మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. లగచర్ల ఘటనలో అరెస్ట్ అయి సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్న వారితో ములాఖత్ అయ్యారు ఎంపీలు డీకే అరుణ, ఈటెల రాజేందర్. సీఎం రేవంత్ రెడ్డి అనుచరులకు కంపెనీలు అప్పచెప్పటానికే ఫార్మా కంపెనీలు పెడుతున్నారంటూ విమర్శించారు ఎంపీ డీకే అరుణ. లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వమన్న రైతులపై దాడి చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బలవంతంగా భూములు లాక్కుంటామని అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారన్నారు డీకే అరుణ. ఎకరం 40 లక్షల విలువైన భూమికి 10 లక్షలే ఇస్తానంటూ దారుణం అన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. మీ యొక్క కోరిక మేరకు మీ ఆకాంక్షలు నెరవేర్చుకోనికే మీరెవరో మీకు కావాల్సిన వాళ్ళకి కంపెనీలకు మాట ఇచ్చినందుకు ఈరోజు వాళ్ళ పేదల కడుపుల మీద కొడతామంటే చూస్తూ భారతీయ జనతా పార్టీ ఊరుకోదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. వాళ్ళందరినీ విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అనవసరంగా అన్యాయంగా వాళ్ళని జైల్లో తీసుకొచ్చి పెట్టిండ్రు. రైతులని సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి ఇలా జైల్లో పెట్టిండ్రు. ఎవరెవరైతే దీంట్లో పాల్గొన్న మీ కాంగ్రెస్ పార్టీలో ఉండి పాల్గొన్నారో వాళ్ళందరినేమో పేరున ఇటుకెళ్ళి తీసి ఇంటికి పంపించిండ్రు. ఆ రోజు పార్టీలకు అతీతంగా రైతులందరూ కూడా ఏకమై ఆగ్రవేశాలకు గురైపోయి ఆ సంఘటన జరిగితే ఆ సంఘటనను సమీక్షించుకొని ఆ సమస్యను పరిష్కరించాల్సింది పోయి ఈరోజు దౌర్జన్యంగా రాజకీయం చేసి ఇక్కడ ఏదో అడ్డుకుంటుందనేటటువంటి ఒక సినిమా చూపించి ఎట్టి పరిస్థితుల్లో ఫార్మా తెస్తాననేటటువంటి ఒక మొండితనానికి పంతానికి ఈరోజు మీరు పోవడం అనేది ఏమాత్రం సమంజసం కాదు.